మరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఆత్మీయ బంధువులారా, ఒకవేళ మనం వేల సంవత్సరాల క్రితం నాటి ఆది మానవుని నేటి మానవునితో పోల్చుకుంటే భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో ఆది మానవునికి నేటి మానవునికి కూడా అంతే వ్యత్యాసం ఉంది. దీన్ని ఒకవేళ మనం కన్నడ ఉపమానంతో పోలిస్తే అజగజాంతర వ్యత్యాసము అంటారు. అంటే మేకకు ఏనుగుకు ఒకచోట నిలబెడితే ఆ రెండిటికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? అజ అంటే సంస్కృతంలో మేక, మేకకు ఏనుగుకు ఎంత వ్యత్యాసం ఉందో ఆనాటి ఆది మానవునికి ఈ ఆధునిక యుగంకు చెందిన నేటి మానవునికి కూడా అంతే వ్యత్యాసం ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఆది మానవుడు మిగతా జీవులతో పాటు అడవుల్లో సంచరించి ఒక జీవిగా తన జీవితాన్ని కొనసాగించాడు. అతనికి నాగరికత అంటూ లేదు, కౌటుంబిక వ్యవస్థ లేదు, భాష లేదు. అయితే కొన్ని వేల సంవత్సరాల తర్వాత మానవుడు వీటిని అన్నిటినీ సంపాదించుకొని నేడు ఈ సృష్టిపై ఉన్న జీవులన్నిటిపైన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమైంది అంటే నిరంతర సాధనతో, స్వయం కృషితో నేటి మానవుడు తన ప్రజ్ఞాపాఠులను, తెలివితేటలను మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో పెంపొందించుకొని యావత్ ఈ ప్రపంచాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఒక కృత్రిమ ప్రపంచాన్నే సృష్టించాడు నేటి మానవుడు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చిన ఆరంభంలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్కే అనే పర్వతారోహకులు అధిరోహిస్తే అది ఒక గొప్ప ఘనతగా చాటుకున్నాం మనమంతా కూడా. ఎందుకంటే అది అసాధ్యమైనది. ప్రపంచంలోని పర్వత శ్రేణుల్లోనే అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. అక్కడ 0 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ పర్వతాలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. ఇలాంటి దుర్భరమైన ఒక పర్వతారోహణను ఆనాడు టెన్సింగ్ నార్కే మరియు ఎడ్మండ్ హిల్లరీ ఇద్దరు కూడా అధిరోహిస్తే దాన్ని మనం గొప్పగా చాటుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఎంతోమంది ఔత్సాహికులు పర్వతారోహణ కొరకు ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి చూపడమే కాకుండా శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొంది మన ఎవరెస్ట్ శిఖరం ఒకటే కాదు, ప్రపంచంలో ఉండే ఎత్తైన శిఖరాలను అన్నింటినీ అధిరోహిస్తున్నారు. అంటే ఎంత ప్రగతి జరిగిందో మీరు ఊహించుకోవచ్చు. అంటే మనకు ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని, వాటిని ఛాలెంజ్గా తీసుకొని, వాటిని సవాలుగా స్వీకరించి ఆ ఎత్తైన శిఖరాలను కూడా అధిరోహిస్తున్నాడు నేటి మానవుడు. ఇక అంతేకాకుండా 48 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన థార్ ఎడారి మన రాజస్థాన్లో ఉంది. ఈ థార్ ఎడారిలో పొరపాటున పాములు కానీ ఇంకేదైనా జీవులు కానీ ఎండపూట వాటి బొరియల నుండి బయటికి వస్తే పేనం మీద వేసిన మిరపకాయల వల్ల ఇట్లా కొట్టి మిట్టాడి చనిపోతాయి. అంత ఉష్ణోగ్రత ఉంటుంది. 48 డిగ్రీల సెల్సియస్ అంటే ఇక చూడండి, మనకి ఇప్పుడు 45 ఉంది, 42 ఉంటేనే మనం ఎండ అని మొత్తుకుంటున్నాం. అటువంటిది 48 డిగ్రీల సెల్సియస్ అంటే ఎంత ఉష్ణోగ్రత. అటువంటి ఎడారిలో సైతం ఇప్పుడు మన
రాజస్థాన్లో ఉండే థార్ ఎడారి కొంట అంతా కూడా పొరుగు దేశం ఉంది, పాకిస్తాన్. ఇద్దరి మధ్యన కంచె మాత్రమే ఉంది. మన సైనికులు 24 గంటలు అటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ పహరా కాస్తున్నారు. ఎంత ఎదిగారు, ఏ మట్టుకు ఎదిగారు, ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకున్నారు, అటువంటి ఎండలను ఎదుర్కొనేటందుకు ఎటువంటి సాధనాలను సమకూర్చుకున్నారు. ఇదంతా కూడా మనం ఎంత పొగిడినా ఎంత చెప్పుకున్నా అది తక్కువే. అంతేకాకుండా మన మహాసముద్రాలను తీసుకుంటే మీ అందరికీ తెలుసు, సముద్రం అంటే సముద్ర గర్భము నీటి యొక్క ఉపరితలం నుండి 1 లేదా 2 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. మహాసముద్రాలు అయితే 2 నుండి 5 కిలోమీటర్ల లోతు వరకు లోతులో సముద్ర గర్భం ఉంటుంది. 2 నుండి 5 కిలోమీటర్ల లోతులో ఉండే సముద్ర గర్భానికి కూడా నేటి మానవుడు చేరుకుంటున్నాడు. అక్కడ ఉండే జలచరుల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, అవి ఎలాంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి, వాటి ఆవాసాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ పెరిగే మొక్కలు ఏమిటి, అక్కడ ఉండే పరిస్థితులు ఏమిటి, మరి అక్కడ ఉండే జీవులు వాటిని ఏ విధంగా ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నాయి, ఇవన్నింటిని కూడా మన శాస్త్రవేత్తలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, పరిశోధనలు జరుపుతున్నారు. కాబట్టి అక్కడ కూడా నివాసాలు ఏర్పరచుకునేటందుకు ప్రయత్నిస్తున్నారు మానవులు. అంతేకాకుండా మన భారతీయులు మొట్టమొదటిసారిగా 1984 అనుకుంటాను, రష్యా సహకారంతో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అనే పైలట్, ఆయన ఎయిర్ ఫోర్స్లో పైలట్, మొట్టమొదటి అంతరిక్ష యాత్రికునిగా ఆయన పేర్కొనవచ్చు. రష్యా సహకారంతో అంతరిక్ష యాత్ర చేశాడు. అంటే భూమి నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వెళ్ళి తనతో పాటు తీసుకుని వెళ్ళిన కెమెరాల ద్వారా భూభ్రమణం ఏ విధంగా జరుగుతున్నది, ఈ భూమి పైన మన భారతదేశం ఎక్కడ ఉంది, దాని చుట్టూ ఉండే సముద్రాలు, పర్వతాలు ఎంత మేరకు విస్తరించాయి, వాటి ఎత్తు ఎంత, అందులో ఆ సముద్ర గర్భంలో ఏమైనా ఖనిజాలు ఉన్నాయా, మరి ఎత్తైన పర్వతాల యొక్క అడుగు భాగంలో ఏమైనా నిక్షేపాలు ఉన్నాయా, ఈ అన్ని పరిశోధనలు అక్కడ 10 రోజుల పాటు ఉండి వాటిని అన్నింటి కూడా రాకేష్ శర్మ సమాచారాన్ని సేకరించి తిరిగి విజయవంతంగా భూమికి చేరుకున్నాడు. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఆనాడు టెన్సింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ మాత్రమే అధిరోహిస్తే, ఈ మధ్యనే 1984లో బిచేంద్ర పాల్ అనే ఒక మహిళ, భారతీయ మహిళ, మొట్టమొదటిసారి ఒక భారతీయ మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. అంటే మన సోదరి మణులు కూడా పురుషులకు సరి సమానంగా ఇటువంటి సాహస కృత్యాల్లో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. అంటే మానవుని యొక్క ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను మనము తక్కువగా అంచనా వేయలేము. ఇకపోతే అంతేకాకుండా మానవుడు ఒకప్పుడు ప్రబలే ప్రాణాంతకమైన వ్యాధులు, అంటు వ్యాధులు అనండి, లేదా ఇంకేదైనా వ్యాధులు అనండి, వాటిని నివారించే, వాటిని అరికట్టే వ్యాక్సిన్లు కనుగొన్నాడు. ఇంకా కొన్ని మందులను కనుక్కున్నాడు. దీని వలన ఇప్పుడు ఏమైపోయింది, మరణాల రేటు క్రమంగా తగ్గిపోయింది. జనన రేటు పెరిగింది, మరణాల రేటు తగ్గిపోయింది. అప్పుడు లేకుంటే మహమ్మారి అనే రోగాలు, అంటే అప్పుడు ప్లేగు వ్యాధి వచ్చేది, ఊళ్ళకు ఖాళీ అయిపోయి ఎంతోమంది చనిపోయేవాళ్ళు. కలరా, ప్లేగు ఇవేంటి అప్పుడు
వాటిని ఎదుర్కొనే సామర్థ్యం, రోగ నిరోధక శక్తి లేనందుకు ఎంతోమంది చనిపోయేవారు. ఇప్పుడు మరణాల రేటును మన భారతదేశమే కాకుండా అన్ని దేశాల వారు మానవుల యొక్క మరణాల రేటును తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. దానికి తగినట్లు మన శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి కొత్త కొత్త వ్యాక్సిన్లు, కొత్త కొత్త మందులు తయారు చేస్తున్నారు. ఈ మధ్యనే మనకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఎదుర్కొనే వ్యాక్సిన్ వెంటనే తయారు చేశారు. కాబట్టి మన పరిశోధకుల యొక్క కృషి ఫలితంగా మానవాళికి సంక్రమించే అనేక భయంకరమైన వ్యాధులను అరికట్టే దిశలో మనం ముందడుగు వేశాము. టీకాలు, వ్యాక్సిన్లు వీటినన్నింటినీ పెంపొందించాము. ఈ విధంగా మనము కేవలం ఒక వైద్య రంగంలో లేదా రక్షణ రంగంలో లేదా పరిశ్రమల రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో మనం విజయం సాధించాము. మీరు వ్యవసాయ రంగంలో ఒకప్పుడు మనకు స్వాతంత్రం దొరికినప్పుడు మన దేశ జనాభా 35 కోట్లు. ఇప్పుడు స్వాతంత్రం దొరికి సుమారు 79 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లు. అయితే మన భారతదేశం యొక్క భూభాగం అయితే పెరగలేదు కదా 79 సంవత్సరాలు. అది ఎంతున్నదో అంత ఇంకా తగ్గుకుంటూ పోయింది. దురాక్రమణదారులు ఏం చేసిందో కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఇంకా మన జనాభా పెరిగిన కొద్దీ వ్యవసాయ భూములన్నీ నివాస భూములుగా మారుతున్నాయి. అక్కడంతా ఇళ్ళు ఏర్పరచుకుంటున్నారు. కానీ ఇప్పుడు 140 కోట్ల జనాభాకు సరిపోయేటంత ఆహారపు ఉత్పత్తులు ఇక్కడ తయారవుతున్నాయంటే అది ఎలా సాధ్యమైంది? శాస్త్రవేత్తల పరిశోధన మూలంగానే కదా. ఎందుకంటే వ్యవసాయం కిందికి, సాగు కిందికి తీసుకునే భూమి యొక్క విస్తీర్ణం తగ్గింది. అయినా కూడా వ్యవసాయ ఉత్పత్తులు ఆ రోజు ఎకరానికి 5 బస్తాలు పడితే 20 బస్తాలు పడుతుంది. ఎందుకు? కొత్త వంగడాలను మన శాస్త్రవేత్తలు సృష్టించారు. ఇంకా పంటలకు సోకే తెగుళ్లను నివారించేటందుకు మందులు కనుగొన్నారు. ఈ విధంగా అన్ని రంగాలు, వ్యవసాయ రంగంలో, ఇంకా పరిశ్రమల రంగంలో, రక్షణ రంగంలో, కళారంగంలో, ఏ రంగంలో చూసినా మీరు అభివృద్ధి అనేది మనకు కనబడుతున్నది. అన్నిటిని మానవుడు జయించాడు. ఇది మనం జయించలేదు అని ఒక్కటి చూపండి. మన చావును మనం జయించలేదంటే మిగతా అన్నిటిని జయించాం. ఇన్ని మనము సాధించాం. కానీ మనలో ఉండే 6 చెడు లక్షణాలను మాత్రము జయించలేదు. అన్నిటినీ జయించాం. విద్యారంగంలో మనం ఎంతో ఉన్నత శిఖరానికి చేరుకున్నాము. వైద్య రంగంలో ఎంతో ఉన్నత శిఖరానికి చేరుకున్నాము. అన్నిటినీ తమకు అనుకూలంగా మార్చుకున్నాం. కానీ మనలో ఉండే 6 చెడు లక్షణాలను మాత్రము మనం జయించలేకపోయాము. వాటిపైన మనం విజయం పొందలేకపోయాము. ఆ 6 చెడు లక్షణాల్లో కోపం కూడా ఒకటి. కోపం అనేది కోటి విధాలుగా మనకు చేటు అని మన పెద్దలు చెప్పారు. కోపము మంచిది కాదు. కోపం వలన మన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే మనం కోపోద్రిక్తులైతే మన బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చీటికి మాటికి కోపోద్రిక్తులం కాకూడదు. భక్తులు శాంతనాగిరಬೇಕು అని ఆనాడే మన శివశరణులు చెప్పారు. ఎందుకు? ఇప్పుడు అనవసరంగా మనం కోపోద్రిక్తులమై బీపీని పెంచుకుంటున్నాం, మందులు తింటున్నాం. అంటే కోపం పైన మనం నియంత్రణ సాధించలేకపోయాము. కోపాన్ని మనము మన వశంలో ఉంచుకోలేకపోయాము. ఇది ఒక భయంకరమైన శత్రువు. మనకే అది శత్రువు. తన కోపమే తనకు శత్రువు. బయటి శత్రువుల నుండి అంత మనకు ప్రమాదం ఉండదు. కానీ మన కోపమే ఓసారి మనకు
శత్రువుగా మారి మనకే నష్టం కలిగిస్తుంది. ఇంకా మన మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఏమన్నారంటే ఇది ఒక అతిపెద్ద మానసిక వైకల్యం. అంగవైకల్యం ఉంటే ఈ విధంగా మనం ఏదో ఒక కొరత అనేది ఉంటుందో ఇది మానసిక వైకల్యము కోపం అనేది. అయితే మనం అంతా చెప్పుకోవచ్చు కోపం లేకుండా, కోపం అవసరమే కొన్నిసార్లు. కోపగించుకోకపోతే మన కుటుంబం పైన కానీ, మనం పనిచేసే కార్యాలయంలో కానీ, ఇంకేదైనా రంగంలో కానీ నియంత్రణ అనేది ఉండదు. నియంత్రించాలంటే, ఏదైనా వ్యవస్థను నియంత్రించాలంటే కొన్నిసార్లు కోపగించాల్సి వస్తుంది, కోపోద్రిక్తులం కావాల్సి వస్తుంది అని మీరు అనొచ్చు. ఎందుకంటే అసలు కోపతాపాలు లేకుండా భారత భాగవతాలే లేవు. అందులో కూడా అందరూ మునులు, ఋషులు అందరూ కూడా ఈ కోపానికి గురైన వాళ్ళే. దుర్యోధనుడు, ద్రౌపది, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్రుపదుడు, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు సమయం సరిపోదు. ఇక తపస్వికులు, మహాతపస్వికులైన విశ్వామిత్రుడు, భృగవు, దుర్వాసుడు, వీళ్ళు కూడా లోకాన్ని జయించారు కానీ తన కోపాన్ని జయించలేకపోయారు. వారంతా ఎప్పుడో ఒకసారి కోపానికి గురైన వాళ్ళే. కోపాన్ని జయించలేక అవమాన పాలయ్యారు వాళ్ళంతా కూడా. అయితే ఋషుల యొక్క కోపతాపాలన్నీ లోక కళ్యాణార్థము ఋషులు ఏం చేశారంటే, అప్పుడు మీరంతా రామాయణ మహాభారతం చదివితే ఎన్నో సందర్భాల్లో మీరు వింటారు. అదే శివధనస్సును విరగొడితే అయితే విశ్వామిత్రుడు వచ్చి ఎవరి అనుమతితో ఈ విధంగా చేశామని కోపోద్రిక్తుడయ్యారు. ఇటువంటి ఎన్నో ఘటనలు మన రామాయణ మహాభారతంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఋషులు ఏది కోపతాపాలు ప్రదర్శించినా అది లోక కళ్యాణార్థం కొరకు అని ఒక నానుడి ఉంది. అయితే మనం కూడా ఋషులు మునులే కోపతాపాలకు గురైనప్పుడు మనం సాధారణ మానవులం. ఇది మనకు కూడా సహజమే కదా అని మీరు సమర్థించుకోవచ్చు. కానీ మనం దేవతలం కాము కదా, ఋషులం కాము కదా, మనం సాధారణ మానవులు. కాబట్టి మనకు ఈ కోపతాపాలు కీడు కలిగిస్తాయి. సమాజాన్ని ఉద్ధరించేటందుకు, కుటుంబాన్ని ఉద్ధరించేటందుకు కోపం పనికిరాదు, తాపం పనికిరాదు. కొరకొర చూపులు, మూతి విరుపులు ఈ కోపతాపాలకు ప్రతిరూపాలు. మన కోపాన్ని మనం ఏ విధంగా ప్రదర్శించుకుంటాం? కొందరు కంటి చూపులతో, ఏమిటి కనుగొడ్లు పెద్దవి చేసి చూస్తావా నాకు అని అంటారు. గురికాయించడం అంటారు ఇక్కడ. అంటే అది తన కోపాన్ని ప్రదర్శించుకోవడము. ఇంకా మూతి విరుపులు, మహిళలు మూతి విరుపుతో వాళ్ళు తన కోపాన్ని ప్రదర్శించుకుంటారు. ఇవి చిరు కోపాలు మాత్రమే, అంత ప్రమాదకరమైనవి కావు. చిన్నపాటి కోపాలు. కానీ మన బంధాలను బీటలు వార్చే అనాలోచిత అగ్రహ ప్రదర్శనలు మాత్రం మనం నియంత్రించుకోవాలి. అవి మన సంసారాన్ని చిన్నాభిన్నం చేసే కోపాలు. ఇక కోపం తగ్గాలంటే ఏం చేయాలి? డాక్టర్ను సంప్రదించాలనా, లేక మానసిక వైద్యుని సంప్రదించాలనా, లేక ఋషిమునులను ఆశ్రయించాలనా? ఏం చేయాలి అంటే, వ్యక్తిగత వికాస నిపుణులు వాళ్ళు ఒక అభిప్రాయాన్ని వెలువచ్చారు. మనకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంట, మనం అద్దం ముందు నిలబడి మనకు నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను గట్టిగా తిట్టుకోవాలి. ఎందుకంటే అక్కడైతే ఆడు ఉండడు. దాని పర్యవసనంగా మనకేం నష్టం వాటిల్లదు.
కాబట్టి గట్టిగా నీకు ఇష్టం ఉన్నంత గట్టిగా అరిచి నీ కోపాన్ని చల్లార్చుకోవాలి అని ఇది వ్యక్తిగత వికాస నిపుణుల అభిప్రాయం. కోపాన్ని ఆ విధంగా మనము తగ్గించుకోవచ్చు. ఇక మన శివశరణులు ఈ కోపం గురించి ఏ విధంగా వారి వచనాల్లో వివరించాలో తెలుసుకుందాం. విశ్వగురు బసవేశ్వరుల వారి 248వ వచనం నేను దీనికి ఉదాహరణగా సేకరించాను. తనగే మునివవರಿಗೆ తామునియ నేకయ్య తనగాದ ಆಗೇನು ಅವರಿಗಾದ ಚೇಗೇನು ತನುವಿನ ಕೋಪ ತನ್ನ ಹಿರಿಯತನದ ಕೇಡು ಮನದ ಕೋಪ ತನ್ನ ಅರಿವಿನ ಕೇಡು ಮನೆಯೊಳಗಿನ ಕಿಚ್ಚು ಮನೆಯ ಸುಟ್ಟಲ್ಲದೆ ನೆರೆಮನೆಯ ಸುಡದು ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ తనగే మునివవರಿಗೆ తామునియ నేకయ్య. నీపై ఎవరైనా అలిగిందనుకోండి, దానికి రెట్టింపు నీవు అలిగే అవసరం లేదు. శాంతంగా ఉండాలి. అలుగుతే కొద్దిసేపు శాంతంగా ఉంటే ఆ తర్వాత ఆయన్నే చల్లబడి తన కోపాన్ని శాంతించుకొని మళ్ళీ మనతోని సౌమ్యంగా వ్యవహరిస్తాడు, మాట్లాడతాడు, పలకరిస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? ఎదుటివారు ఎంత కోపగించుకుంటే దానికి రెట్టింపు కోపం మనం తెచ్చుకుంటాం. కోపాన్ని తగ్గించేటందుకు కోపమే పనికొస్తుందని అనుకుంటాం. కానీ కాదు, సహనము కూడా కొన్నిసార్లు కోపాన్ని తగ్గిస్తుంది. మన వివేకము కొన్నిసార్లు కోపాన్ని తగ్గిస్తుంది. మన నిశ్శబ్దమే, మౌనమే కొన్నిసార్లు కోపాన్ని తగ్గిస్తుంది. కాబట్టి తనగే మునివవರಿಗೆ తామునియ నేకయ్య. నీకెవరైనా కోపగించుకుంటే నీవెందుకు వారి మీద కోపగించుకోవాలి? దానివల్ల నీకు జరిగే నష్టం ఏమిటి? వారికి జరిగే లాభం ఏమిటి? తనగా ఆగేదు అంటే నీకు జరిగే నష్టం ఏమిటి? అవరిగాద బేగే చేగేను వారికి ఏం దానివల్ల ఏమైనా బలం చేకూరుతున్నదా? ఏమైనా లాభం అవుతున్నదా? అంటే ఏమీ లేదు. ఎవరైనా మనం కోపగించుకుంటే అప్పుడు మనం మౌనంగా ఉండాలి అంతే తప్ప రెట్టింపు కోపంతో వారిపైన ఎదురుదాడి చేయకూడదు. తనువిన కోప తన ಹಿರಿಯತನದ ಕೇಡು. ఇప్పుడు మీరు ఇంటి పెద్ద ఉన్నారు, ఇంట్లో ఎన్నో కలహాలు ఉంటాయి. వాటిని అన్నిటిని మీరు సహనంతో, శాంతితో, ఓర్పుతో పరిష్కరించే దిశలో ముందుకు సాగాలి. కానీ వారు అలుగుతే, వారు కోపగించుకుంటే మీరు దానికి రెట్టింపుగా కోపం తెచ్చుకొని వారిపైన మండిపడకూడదు. అది మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. తనువిన కోప తన ಹಿರಿಯತನದ ಕೇಡು. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, ప్రాణములకు ప్రాణము అని భావించేవాడు కొందరు ఉంటారు. వాడు ఒక్కడు తింటే నేను 2 తింటాను. వాడు నాకు కంటికి పొడిస్తే నేను వాడిని 2 కళ్ళు కొడవాలి. వాడు నా ఒక పన్ను వీకేస్తే వాడిని నేను 2 పనులు వీకేయాలి. వాడు నా మీద దాడి చేస్తే నేను 2 వారి మీద దాడి చేయాలి. అయితే వాళ్ళ దృష్టిలో మాత్రం అట్లా కోపం తెచ్చుకోవడం సరి అయినది కానీ వాళ్ళు భావిస్తారు. కానీ మన శివశరణులకు మాత్రం ఇది సమ్మతమైనది కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కోపము 2 రకాలు. ఒకటేమో దైహిక కోపం, రెండవదేమో మానసిక కోపం. దైహిక కోపం అంటే ఏంది? దూషించడము, పీడించడము, లేదా తిట్టడము, ఇవన్నీ కూడా బయట బహిర్గతమవుతాయి. ఇవి దైహిక కోపము అంటారు. ఇంకా మానసిక కోపం అంటే ఇది బయటికి బహిర్గతం కాదు, ముఖ కవళికల ద్వారా మాత్రమే బహిర్గతం అవుతుంది. నోటితో మనం తిట్టం, చేతితో కొట్టం, కానీ ముఖ కవళికల ద్వారా మన కోపాన్ని మనం బహిర్గతం చేసుకుంటాము. ఈ విధంగా మానసిక కోపము మనము మన ముఖ కవళికల ద్వారా ప్రదర్శించుకోవడం వలన మనం గొప్పవాళ్ళం అవుతామా? కాము. మన జ్ఞానం అక్కడ హరించి వేయబడుతుంది.
అందుకొరకే మనం ఉద్రేకాన్ని తెచ్చుకొని ఉద్రిక్తులమై అనరాని మాటలు కొన్నిసార్లు మన నోటుకొని జారిపోతాయి. ఇది మంచిది కాదు. ఇది నీ పెద్దరికం నీకు ఏదైతే ఇచ్చిందో ఇంట్లో అది నీవు పోగొట్టుకున్న వాడవుతావు. తనవిన కోప తన హిరియ తన దక్కే, అది నీ పెద్దరికానికి చేటు కలిగిస్తుంది. మనద కోప తన అరివినకే. ఇప్పుడు నీవు ఏదైనా అనరాని మాటలు అన్నావు, లేదా గుడ్లు పెద్దగా చేసి గుడ్లు పెద్దగా చేసి చూసినావు అనుకో, ఎవరైనా ఏమంటారు, నీవు పెద్ద మంచివి, ఇంత చదువుకున్నవాడివి, విద్యావంతుడి, సమాజంలో నీకు గౌరవం ఉంది, ఇట్లా నువ్వు వ్యవహరించేది అని వారితో మనం 4 మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి మన లోపలుండే ఈ కోపం అనే చిచ్చు ఏదైతే ఉందో ఇది మనల్నే దహించి వేస్తుంది తప్ప ఇతరులకు నష్టం చేయదు. మనద కోప తన అరవిన కీడు, మన యొಳಗಿನ ಕಿಚ್ಚು ಮನೆಯ ಸುಟ್ಟಲ್ಲದೆ ನೆರಮನೆಯ ಸುಡಲು ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ. దానివల్ల పొరుగు వారికి ఏం నష్టం జరగదు, నీకు నీ కుటుంబ సభ్యులకే దానివల్ల నష్టం జరుగుతుంది. మానసిక కోపము ఏం చేస్తుందంటే మన ఆలోచన శక్తిని క్షీణింపజేస్తుంది, విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతాము. కాబట్టి అనరాని మాటలు అంటాం, మనం చాలా దురుసుగా ప్రవర్తిస్తాం, భౌతిక దాడికి కూడా పాల్పడతాం. ఇవన్నీ కూడా మనకు నష్టం కలిగించేవి. కాబట్టి తన కోపమే తన శత్రువు అన్నారు మనకు పెద్దలు. సుమతి శతకంలో ఒక పద్యం ఉంది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబం, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకమండు తథ్యము సుమతి. సుమతి శతకం అనగానే, సుమతి అనగానే ఎవరైనా కవియత్రి ఈ పద్యాలు రాసిండొచ్చు అనే భావన మనకు కలుగుతుంది. నిజానికి సుమతి అనే కవియత్రి ఈ సుమతి శతకం రాయలేదు. సుమతి శతకం రాసిన రచయిత బద్దెన భద్రభూపాలుడు, ఈయన రాసిన పద్యాలు సుమతి అనే పేరుతో. కాబట్టి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. నీవు కోపోద్రిక్తుడు అయినప్పుడు నీకు రక్షణ ఇచ్చేదేది? శాంతి, మౌనము, ఇదే నీకు రక్షణ ఇస్తుంది. దయ చుట్టంబవు, కోపగించుకున్న వారి మీద దయ చూపాలి, జాలి చూపాలి. అప్పుడు వాళ్ళు నీకు శత్రువులు ఏమవుతారు? మిత్రులైతారు, చుట్టాలైతారు. తన సంతోషమే స్వర్గం. స్వర్గం ఇంకెక్కడనో లేదు. మనకు అపారమైన సంతోషం కలిగింది అనుకోండి, అప్పుడు స్వర్గం మన చెంతనే ఉంటుంది. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం. నీవు దుఃఖితుడవైతే నరకం ఇంకెక్కడో లేదు, అది పాతాళంలో ఎక్కడో లేదు. అది మనం దుఃఖానికి గురైనప్పుడు, బాధ కలిగినప్పుడు నరకం అనుభవిస్తున్నామంటారు. అది మానసిక స్థితి అంతే. నరకము లేదా స్వర్గం అనేది మానసిక స్థితిని ప్రదర్శిస్తుంది తప్ప అలాంటి నరకాలు లేదా స్వర్గాలు ఎక్కడనో లేవు, ఊహజనితమైనవి అంతే. ఇక అక్కమాదేవి వచనాన్ని మీ ముందుంచిన ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను. ನಾ ಹುಟ್ಟಿದಲ್ಲಿ ಸಂಸಾರ ಹುಟ್ಟಿತ್ತು, ಸಂಸಾರ ಹುಟ್ಟಿದಲ್ಲಿ ಅಜ್ಞಾನ ಹುಟ್ಟಿತ್ತು, ಅಜ್ಞಾನ ಹುಟ್ಟಿದಲ್ಲಿ ಆಶೆ ಹುಟ್ಟಿತ್ತು, ಆಶೆ ಹುಟ್ಟಿದಲ್ಲಿ ಕೋಪ ಹುಟ್ಟಿತ್ತು. ಆ ಕೋಪಾಗ್ನಿಯ ತಾಮಸ ಧೂಮ್ರ ಮುಸುಕಿದಲ್ಲಿ ನಾನಿಮ್ಮ ಮರೆದು ಭವ ದುಃಖಕ್ಕೀಡಾದೆ. ನೀ ಕರುಣದಿಂದೆತ್ತಿ ಎನ್ನ ಮರಹವಿಂಗಡಿಸಿ ನಿಮ್ಮ ಪಾದವ ನರುಯಿಸಯ್ಯ ಚೆನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ అని
వీర విరాగిని తత్వశిఖామణి అక్కమాదేవి ఆ కూడల చెన్న సంగమ దేవుని ప్రార్థిస్తున్నది, నివేదించుకుంటున్నది. నేను పుట్టినప్పుడే నాతో పాటు సంసారం అనే భవబంధనాలు నాతో పాటే వచ్చాయి. ఇక సంసారం అన్నప్పుడు అక్కడ మన జ్ఞానం పనిచేయదు, మన తెలివితేటలు పనిచేయవు. అక్కడ బంధుప్రీతి అనేది ఉంటుంది, స్వార్థం అనేది ఉంటుంది. కాబట్టి సంసారం అంటే అది స్వార్థము, బంధుప్రీతి, ఇవన్నీ కూడా సంసార ಹುಟ್ಟಿದಲ್ಲಿ అజ్ఞానం ಹುಟ್ಟಿತು. జ్ఞానవంతులు కూడా అజ్ఞానులుగా మారిపోతారు అప్పుడు. ఎందుకంటే అజ్ఞానం వల్లే మనలో ఆశ పెరుగుతున్నది. ఆశ హద్దులు దాటితే అదేమైపోతుంది, దురాశగా మారిపోతుంది. కాబట్టి ఇక దురాశ ఎక్కువయ్యి అది దేనికి దారితీస్తుంది, కోపానికి దారితీస్తుంది. దురాశ ఎక్కువైతే అప్పుడు ఏమవుతుంది, చేరాని పనులు చేస్తాం, అంత నాకే దక్కాలి, అంత నేనే వశం చేసుకోవాలి, అంత నేనే సంపాదించాలి, అపరకు వేరుని కావాలి అనే అత్యాశ మనలో పెరగడం వలన కోపతాపాలకు గురి అవుతాం. అవి కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ కోపాగ్నియ తామస ధూమ్ర ముసుకి తల్లి, ఆ కోపము అగ్ని లాంటిది. ఈ అగ్నిలో తామస అంటే అజ్ఞానము. మనకు 3 త్రిగుణాలు ఉన్నాయి, సత్వరజో తమో గుణం. తమో గుణాన్ని తామస గుణం అని కూడా అంటారు. ఆ కోపాగ్నిలో తామస ధూమ్ర ముసుకి తల్లి. ధూమ్ర అంటే పొగ. అజ్ఞానం అనే పొగ మనకు చుట్టుకున్నది. ఎదుటి వారు ఎవరు, వాళ్ళు నా ఆత్మీయుల, నా హితవర్యుల, ఏది కూడా అప్పుడు మనం ఆలోచించము. నా నిమ్మ మరెదు భవ దుఃఖ కీడాదే. అప్పుడు అందుకొరకే మనలో అహంకారం అనేది వస్తుంది. అహంకారము ఎంత మితిమోరిపోతుందంటే నేను నాది నావారు అనే ఒక అహంకారం మనలో వస్తుంది. నా నిమ్మ మరెదు భవ దుఃఖ కీడాడే. ఇదంతా పరమాత్ముని కృప వల్ల నాకు లభించింది, పరమాత్ముడు అనుగ్రహించాడు దీన్ని అనే కింకరత్వం మనలో ఉండదు. కాబట్టి భవ దుఃఖాలకు మనం లోనవుతాము. నీ కరుణ నిందెత్తి, నీవు కరుణతో నాకు ఈ భవబంధనం అనే మడుగు నుండి పైకి లేపి ఎన్న మరవింగడసి, నేనేదైతే మర్చిపోయానో, నేనెవరును అనే విషయాన్ని మర్చిపోయాను, నేను నీ యొక్క అంశమనే సత్యాన్ని నేను మర్చిపోయాను. కాబట్టి నన్ను మళ్ళీ తిరిగి గుర్తు చేయించావు. అందుకొరకే నిమ్మ పాదవ నరుసయ్యా చెన్నమల్లి కాదున్నాయా, నీ పాదాల చెంతకు నన్ను చేర్చుకోవయ్యా చెన్నమల్లి కాదునా అని అక్కమాదేవి ఈ వచనం ద్వారా మనకు ఉపదేశించారు. కాబట్టి కోపాన్ని అరికట్టే ఇంకా ఎన్నో ఉపాయాలు ఉన్నాయి. అద్దం ముందు నిలబడి మనకు గిట్టని వారిని మనస్ఫూర్తిగా తిట్టడం ఒకటే కాకుండా మౌనాన్ని ఆశ్రయించడం ద్వారా కూడా మనం కోపాన్ని తగ్గించుకోవచ్చు. శాంతంగా ఉండడం వల్ల కూడా కోపాన్ని తగ్గించుకోవచ్చు. సహనాన్ని పాటించడం ద్వారా కూడా మనం కోపాన్ని తగ్గించుకోవచ్చు. ఇదంతా మనం మానవులం కాబట్టి, మేధావులం కాబట్టి, బుద్ధిమంతులం కాబట్టి, బసవతత్వ అభిమానులం కాబట్టి, బసవతత్వ అనుయాయులం కాబట్టి ఇటువంటి సద్గుణాలను, అంటే కోపం వచ్చినప్పుడు మౌనాన్ని ఆశ్రయించడం, శాంతంగా ఉండడం, సహనాన్ని పాటించడం, ఇవన్నీ పాటిస్తే మన కోపము ఇంకోరికి కీడు కలిగించదు, ఎదుటి వారికి మనసు నొప్పించదు, కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని కలిగించదు. ఆ విధంగా మనం మసులుకోవాలి. ఆ విధమైన ఒక సద్గుణాన్ని
ఆ విశ్వగురు బసవేశ్వరుల వారు మనందరికీ అనుగ్రహించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ నాకు ఈరోజు ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.